వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రాగులతో ఇడ్లీ, దోశ, ఊతప్పం బ్యాటర్ మరియు రాగులతో ఇడ్లీ, దోశ, ఆనియన్ ఊతప్పం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: మినప్పప్పు 1 కప్పు, రాగులు 2 కప్పులు, అటుకులు 1/2 కప్పు, నూనె కొద్దిగా, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయ 1, కొత్తిమీర కొద్దిగా, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా ఒక బౌల్లో మినప్పప్పు, రాగులను వేసుకొని వాటర్ వేసుకొని బాగా కడగాలి. బాగా కడిగిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని కడిగినటువంటి అటుకులను కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పిండిని 4 లేదా 5 గంటల పాటు పులవనివ్వాలి. 5 గంటల పాటు పులవనిచ్చిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దోశ వేసుకుందాం. తయారు చేసుకున్నటువంటి పిండిని కొంచెం ఒక గిన్నెలోకి తీసుకుందాం. తరువాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా దోశల పిండిలో కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం. స్టవ్ మీద తవ్వ పెట్టుకొని 2 చుక్కల నూనె వేసుకొని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయతో ఇలా రుద్దుకున్నట్లయితే దోశ అంటుకోకుండా మంచిగా ఊడొస్తుంది. ఇప్పుడు దోశ వేసుకుందాం. పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలా 2 వైపులో కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆనియన్ ఊతప్పం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేసుకున్నటువంటి పిండిని కొంచెం ఈ గిన్నెలోకి తీసుకుందాం. బేకింగ్ సోడా కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా చాలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ ఊతప్పం తయారు చేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయతో ఇలా రుద్దుకున్నట్లయితే ఊతప్పం మంచిగా ఊడొస్తుంది. పెనం వేడైన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి పిండిని వేసుకుందాం. ఇది మరీ దల్సరిగాను కాకుండా మరీ పలుచగాను కాకుండా మధ్య రకంగా వేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత నూనె లేదా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండవ వైపు కూడా కాల్చుకుందాం. ఇలా ప్రెస్ చేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు ఊడిపోకుండా ఉంటాయి.
ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇడ్లీలు తయారు చేసుకుందాం. తయారు చేసుకున్నటువంటి పిండిని ఒక గిన్నెలోకి కొద్దిగా తీసుకుని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని, ఇందులో ఇంకా వాటర్ ఏమీ వేసుకోని అవసరం లేదు. ఇడ్లీలకు పిండి కొంచెం చిక్కగానే ఉండాలి. బేకింగ్ సోడా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలకు నూనె రాసుకోవాలి. ఇడ్లీ గిన్నెలకు నూనె రాసుకున్న తర్వాత ఈ పిండిని ఇందులో వేసుకుందాం. తరువాత స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ను పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో 1.5 లేదా 2 గ్లాసుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తరువాత ఈ ఇడ్లీ గిన్నెను పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషంలు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషంలు ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. టూత్ పిక్తో ఇలా గుచ్చి చూసినట్లయితే పిండి అంటుకున్నట్లయితే ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత బయటికి తీసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బేకింగ్ సోడా వేయడం వల్ల ఇడ్లీలు అలాగే ఊతప్పం చాలా మెత్తగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా స్పాంజీగా వచ్చాయో. వీటిని కొబ్బరి చట్నీతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. రాగులతో ఇడ్లీ, దోశ, ఆనియన్ ఊతప్పం రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.